ఆపరేషన్ సింధూర్ టైంలో యూట్యూబర్ బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ పాక్ లో ఉన్నట్లు గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఉద్రిక్తతల టైంలో పాక్ లో ఎందుకున్నారని ప్రశ్నిస్తున్నారు ఆఫీసర్స్. అక్కడ ఎవరిని కలిశాడు, ఎందుకు కలిశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. సన్నీ మొబైల్ కమ్యూనికేషన్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత ఇప్పటి వరకు 11 మందిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. అందులో భాగంగానే పాక్ వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్ పై నిఘా ఉంచిన ఎన్ఐఏ ఆఫీసర్స్ అతన్ని ఈ నెల 29న చెన్నైలో అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాకు ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. రైట్గా ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, సన్నీ యాదవ్ ఎన్ఐఏ విచారణ అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, యూట్యూబర్ వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది. సో ఇతను పూర్తిగా 2016 నుండి కూడా బైక్ రైడ్ చేస్తూ వివిధ దేశాలను కూడా పర్యటిస్తాడు. సో ఇతను యూట్యూబ్ ఛానల్ ఉంది ఇతనికి ప్రత్యేకంగా. సో ఇతను సూర్యాపేట జిల్లా నూతకల్ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ ఏదైతే పహల్గామ్ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగినప్పుడు కూడా ఇతను దుబాయ్, అంటే మొదటగా ఇతను వివిధ దేశాలు తిరుగుతుంటూ మన దుబాయ్ నుండి నేరుగా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బైక్ పైనే పాకిస్తాన్ వెళ్ళాడు. సో ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎవరిని కలిశాడు, సో అక్కడ తిరిగినటువంటి ప్రదేశాలు ఏంటి, సో వీటన్నిటి మీద పూర్తిగా అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఇక ముఖ్యంగా ఇప్పటికే 11 మందికి సంబంధించినటువంటి అనుమానితులను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇందులో ఎవరైతే జ్యోతి మల్హోత్రా, ఇతను కూడా యూట్యూబ్ సంబంధించినటువంటి హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్. సో ఈమెను కూడా జ్యోతి మల్హోత్రాతో పాటు భయ్యా సన్నీ యాదవ్ను మరొక 11 మందిని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసి పూర్తిగా విచారిస్తుంది. సో ఇతను పాకిస్తాన్ వెళ్ళడానికి గల రీజన్ ఏంటి, వెళ్ళేటప్పుడు ఇతన్ని చెక్ చేయలేదు. సో అక్కడ జరిగినటువంటి సమాచారాన్ని ఇక్కడి సమాచారాన్ని అక్కడికి, అక్కడి సమాచారాన్ని ఇక్కడికి ఏమైనా చేరవేస్తున్నటువంటి కోణంలో పూర్తిగా ఎన్ఐఏ అయితే దర్యాప్తు చేస్తుంది. సో ఇప్పటికీ 11 మందిని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఇక పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత మనకి ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన క్రమంలో కూడా అప్పుడు పాకిస్తాన్ దేశంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అతను ఈ భారతదేశానికి 2 వారాల క్రితమే రావడం జరిగిందంటూ చెప్తున్నారు. రాగానే నెల 29న కూడా చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ అతని స్నేహితుడు చెర్రీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎన్ఐఏ పూర్తిగా మఫ్టీలో వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇతనికి సంబంధించినటువంటి ఒకసారి అయిన భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఇటు నేపాల్ కానీ చాలా దేశాలు తిరిగాడు. ఒక 2016లో ముఖ్యంగా మొదటగా నేపాల్ దేశాన్ని బైక్ పైన రైడ్ చేసినప్పుడు ఇతనికి యూట్యూబ్లో ఎక్కువగా వ్యూవర్షిప్ రావడం వల్ల చాలా దేశాలు కూడా ఇతను పర్యటిస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా ఇతనికి ఇప్పటికే గతంలో మనకి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్చిలో జరిగినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ కీలకంగా ఉన్నాడు. అతను కూడా ఇన్ఫ్లుయెన్స్ బెట్టింగ్ పెట్టాలని ప్రోత్సహించాడు. సో అలాంటి ఆ కేసులో కూడా పంజాగుట్ట పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన క్రమంలో వారి తల్లిదండ్రులు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సో ఇదంతా క్రమంలో కూడా ఇప్పటివరకు విచారణ కూడా అతను హాజరు కాలేదు, పంజాగుట్ట పోలీసులకు కూడా అతను చిక్కలేదు. సో ఇట్లాంటి క్రమంలో అతను విదేశాల్లో ఉన్నాడట కూడా అప్పుడు చెప్పారు. సో ముఖ్యంగా ఈ ఏదైతే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగినా కూడా సో అక్కడ పాకిస్తాన్లో ఏం చేస్తున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు, అక్కడ పన్నీర్ బటాలా రోటీ మసాలా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు అంటూ కూడా అతను పెట్టినటువంటి వీడియోలకు కామెంట్లు మన దేశానికి సంబంధించినటువంటి చాలామంది సోషల్ మీడియాలో లేవనెత్తారు. సో వీటిని అబ్జర్వ్ చేసినటువంటి ఎన్ఐఏ కానీ పోలీసులు కానీ పూర్తిగా ఇతడు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు, ఈ జ్యోతి మల్హోత్రాతో పాటు ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వీరు కనుక ఇక్కడి సమాచారానికి సంబంధించి అక్కడ రాయబారానికి కానీ అక్కడికి తెలిసిన ఎవరైనా వ్యక్తులకు కానీ వీరు సమాచారాన్ని ఏమైనా లీక్ చేస్తున్నారన్నటువంటి కోణంలో మాత్రం పూర్తిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా ఈ పూర్తిగా కూడా ఈ సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కి వెళ్ళాడనే కోణంలో ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నటువంటి ఎన్ఐఏ ఇప్పటికి కూడా అధికారికంగానైతే ఎన్ఐఏ ప్రకటించలేదు. కానీ అతని తల్లిదండ్రులు కూడా ఇప్పటికి కూడా మా భయ్యా సన్నీ యాదవ్ యొక్క ఆచూకీ అయితే తెలియదు. సో మనకి ఈ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మాత్రం పూర్తిగా 11 మందితో పాటు జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్ ఇంకా కొంతమందిని కూడా ఇంకా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇతని స్నేహితుడైనటువంటి చెర్రీ చెప్పినటువంటి వివరాల ప్రకారం మాత్రం పూర్తిగా అతన్ని మఫ్టీలోనైతే పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు. ఇక ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి పాక్ కూడా ఇందాక చెప్పినట్టు జ్యోతి మల్హోత్రా ఈ కేసులో తర్వాత భయ్యా సన్నీ యాదవ్ మనకి ఈ ఆపరేషన్ సింధు జరిగినప్పుడు ఇక్కడ జరిగేటువంటి విషయాలు అంతా పెద్ద యుద్ధం లాంటి వాతావరణం జరుగుతుంది. అలాంటి క్రమంలో అక్కడే ఎందుకున్నాడు, సో అక్కడ ఎంబడే ఇక్కడికి రాకుండా అక్కడే ఎందుకున్నటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే చేస్తుంది. సో ఈ భారత్కు సంబంధించి ఎవరైనా ఇంకా ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ వ్లాగర్లే కానీ తర్వాత యూట్యూబ్ ఫేమర్సే కానీ ఇక్కడ ఏమైనా ఉన్నారా, ఇక్కడే సమాచారాన్ని వీరికి ఏమైనా స్నేహితులు ఇక్కడ ఉన్నారా, ఇక్కడ స్నేహితులు అక్కడ ఏమైనా ఉన్నారా, సో ఇట్లాంటివన్నీ పూర్తిగా కూడా ఒక పూర్తి డీటెయిల్స్ పూర్తి క్షేత్రస్థాయిలో ఇతను చేసినటువంటి రైడర్లు ఎక్కడెక్కడ ఏ దేశాలు ఇప్పటివరకు తిరిగాడు అక్కడి సమాచారానికి సంబంధించి ఇక్కడ ఇతను ఇప్పటివరకు తిరిగినటువంటి ప్రదేశాలు పాకిస్తాన్లో ఏ ప్రదేశాలు తిరిగాడు, అక్కడ ఎవరెవరిని కలిశాడు, సో ఇతనికి అక్కడ తిరగాలంటే ఒక ప్లేస్ని విజిట్ చేయాలంటే ఎవరైనా సహకరించారా, సో ఇట్లాంటి వివరాలన్నీ పూర్తిగా కూడా భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అయితే విచారిస్తుంది. సో చూడాలి మరి పూర్తిగా ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు, తర్వాత జ్యోతి మల్హోత్రా నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు, అదేవిధంగా వీరితో పాటు ఉన్న మరొక 11 మంది ఎవరైతే అరెస్ట్ చేసిందో ఎన్ఐఏ, సో వారి నుంచి ఎలాంటి సమాచారం లాబడతారని చూడాలి. సో మనకు నిన్న నూతకల్ మండలంలో భయ్యా సన్నీ యాదవ్ యొక్క తండ్రి కూడా చెప్పాడు, ఇప్పటివరకు భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో ఆచూకీ తెలియదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో వారికి కూడా పోలీసులు కానీ ఎన్ఐఏ కానీ ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి సో పూర్తిగా మాత్రం ఎన్ఐఏ అదుపులో ఉన్నట్టే తెలుస్తుంది, కానీ ఎన్ఐఏ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సో పూర్తిగా కూడా ఇతను తిరిగినటువంటి దేశాల గురించి, పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏ ప్రదేశాలు తిరగడం అనేది టార్గెట్గా అక్కడ పూర్తిగా కూడా అక్కడ జరిగినటువంటి ప్రదేశాలు, విజిట్ చేసినటువంటి ఏరియాలు, సో తర్వాత ఇతని మొబైల్కి సంబంధించినటువంటి భద్రతా కారణాల దృష్ట్యా ఈ మొబైల్కి సంబంధించి కానీ ఇతను ఏమైనా శాటిలైట్ మొబైల్ వాడాడు, సో ఇట్లాంటి ఇంకా మొబైల్ ఏమేమి మొబైల్ వాడాడు, తర్వాత అక్కడ ఏమైనా వీడియో క్లిప్స్ ఏమైనా రికార్డ్ చేశాడా, సో ఏ ప్రదేశాల్లో తిరిగాడో ఆ ప్రదేశాల యొక్క ఫోటో క్లిప్పింగ్స్, సో ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే భయ్యా సన్నీ యాదవ్ యొక్క అరెస్టు తెలంగాణ రాష్ట్రం ఒక చర్చనీయాంశమైంది. తర్వాత యూట్యూబ్ ఫేమర్స్ కూడా, ఎందుకంటే ఇతను బైక్ పైన ఎక్కడ ఏ ప్రదేశం దుబాయ్ నుండి పాకిస్తాన్ వెళ్ళాడని తెలుస్తుంది. సో ఆ పాకిస్తాన్ వెళ్ళే క్రమంలో బార్డర్లో ఎలాంటి చెక్ చేయలేదా, సో ఈయన ఎందుకు వెళ్ళాడు, ఎట్లా వెళ్ళాడు, అక్కడ సహాయ సహకారాలు ఎవరైనా అందించారా ఆ దేశానికి సంబంధించి, లేదంటే ఈ దేశం నుండి ఆ దేశానికి ఎవరైనా ఇతన్ని తీసుకెళ్లారా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు, సో ఇట్లాంటివన్నీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అయితే ఏజెన్సీ అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తుంది, ఆరా తీస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా తీసుకున్న తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్పాడనేది పూర్తిగా ఎన్ఐఏ అయితే మళ్ళీ అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది జ్యోతి.